స్కూల్ ఫీజు చెల్లించలేదని నలుగురు విద్యార్థులను యాజమాన్యం లైబ్రరీలో బంధించిన ఘటన మేడ్చల్ జిల్లా రాంపల్లిలోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో జరిగింది. 1,30,000కు ₹1,00,000 చెల్లించారు. మిగిలిన డబ్బులు చెల్లించలేదని ఇంత కర్కశంగా ప్రవర్తించింది స్కూల్ యాజమాన్యం. అంతేకాకుండా ప్రశ్నించిన తల్లిదండ్రులపై పాఠశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఫీజు చెల్లించకపోతే విద్యార్థులను స్కూల్లోకి అనుమతించమని బెదిరిస్తున్నట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నా క్లాస్ పేరు ఫోర్త్ సి. ఓకే, మార్నింగ్ ఎక్కడ కూర్చున్నావు? మార్నింగ్ నేను లైబ్రరీలో కూర్చున్నా. ఎందుకు ఏమని చెప్పారా మేడం? చెప్పలేరా? మిగతా క్లాస్ వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? క్లాస్లోనే ఉండ్రు. ముగ్గురే ఉండ్రు. మీతో పాటు ఇద్దరు. నా పేరు శివప్రసాద్. మా బాబు మధిర గౌరీ 3rd క్లాస్ జూబ్లీహిల్స్ హై స్కూల్లో చదువుతాడు. సో ప్రాబ్లం ఏం లేదు. నేను 1,30,000 ఓవరాల్ ఫీ 3rd క్లాస్కి జూబ్లీహిల్స్ హై స్కూల్ రాంపల్లిలో. సో 1 lakh అనేది పేమెంట్ చేసేసిన ఆల్రెడీ. సో బాబుని కూడా ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు స్కూల్ పంపించలేదు. ఈరోజు కూడా పంపించిన కారణం మెయిన్ రీజన్ ఏంటంటే ఫోటో సెషన్ ఉంది అనే రీజన్ తోటి బాబు స్కూల్ రావడం జరిగింది. సో బాబుని ఏం చేశారంటే మార్నింగ్ స్కూల్లో ప్రేయర్ అయిపోగానే బాబుని తీసుకెళ్ళి లైబ్రరీలో కూర్చోబెట్టారు. డ్యూ టు ద ఫీజు కట్టలేదనే రీజన్ తోటి లైబ్రరీలో కూర్చోబెట్టారంట. మా సిస్టర్ ఇక్కడ జాబ్ చేస్తుంది. సో ఆమె వచ్చి చెప్పింది అన్నమాట, లైక్ ఫోన్ చేయడంతో నేను ఇక్కడ రావడం జరిగింది. బాబు లైబ్రరీలో ఉన్నాడు, మీరు వచ్చి తీసుకెళ్ళండి అంటే నేను హడావిడిగా వచ్చేసి ఫీజు కడదామని నేను డబ్బులు సర్దుబాటు చేసుకొని నేను వచ్చేసిన. ఇక్కడ వచ్చి జరిగితే ఏమైందంటే బాబు లైబ్రరీలో ఉన్నాడని మేడంకి ఒక్క రిక్వెస్ట్ పెట్టుకున్నాను. ఏంటిది అని అంటే, మేడం ఒక్కసారి బాబు లైబ్రరీలో ఉన్నాడా లేదో ఒక్కసారి చూపించండి నాకు. జస్ట్ మీ సీసీ కెమెరా యాక్సెస్ ఉన్నా నాకు సరిపోతుంది, అది నాకు గుడ్ ఇనఫ్. బాబు సేఫ్ ఉంటే ఓకే, కాకపోతే వాడు ఒక్కడుండా ఇద్దరుండా ఎంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు అదొక్క రీజన్ ఉంటే నాకు సరిపోతుంది అంటే మేడం ఏం స్మార్ట్ ఆన్సర్స్ ఇచ్చిందంటే బాబు సేఫే ఉన్నాడు, ఓకే ఉన్నాడు అని చెప్పేసి బాబుని డైరెక్ట్ బయటికి తీసుకొని వచ్చేసింది. అక్కడ సీసీ కెమెరా ఉందో లేదో తెలియదు, బాబు ఎక్కడున్నాడో తెలియదు. నేను బాబుతో కన్ఫర్మేషన్ చేసుకుంది ఏంటంటే బాబు లైబ్రరీలో ఉన్నాడు. మేడం చెప్పిన నంబర్ ఆఫ్ కౌంట్ 6-7 మెంబర్స్ ఉన్నారు అన్నారు. కానీ బాబుని అడిగిన నంబర్ ఆఫ్ కౌంట్ ఓన్లీ మేము ముగ్గురమే ఉన్నాము, 3 మెంబర్స్ ఉన్నాము, అది ఇదని అన్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థుల్ని లైబ్రరీకే పరిమితం చేసిన వైనాన్ని మనం చూస్తున్నాం, వివరాలేంటి? జ్యోతి, మనం చూసినట్లయితే రోజు రోజుకి కూడా ఇటు ఉపాధ్యాయులు దారి చూపించాల్సినటువంటి ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యాలు కూడా ఆ పిల్లల పట్ల, విద్యార్థుల పట్ల అత్యంత కర్కశంగా కూడా ప్రవర్తిస్తున్నారు, అమానవీయంగా కూడా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలే ప్రస్తుతం వినిపిస్తున్నట్లుగానే చెప్పాలి. అంటే ఆ విధమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వివరాలు చూస్తే మాత్రం ఇటు మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నటువంటి 4 విద్యార్థులను ఫీజు కట్టలేదంటూ కూడా 4 కూడా లైబ్రరీలో బంధించినటువంటి పరిస్థితి ఉంది. అసలు వివరాలు పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆ 4 విద్యార్థులు కూడా 1,30,000 వరకు కూడా ఒక్కొక్కరు స్కూల్ యాజమాన్యానికి అయితే చెల్లించాల్సినటువంటి ఉన్న పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ₹1,00,000 వరకు వాళ్ళు చెల్లించారు. కానీ మిగిలినటువంటి 30,000 ఏదైతే చెల్లించాల్సిందో ఆ బాకీ కూడా చెల్లించాలి, ఆ పెండింగ్ అమౌంట్ కూడా ఫీజును కూడా చెల్లించాలి. ఆ చెల్లించే వరకు వారిని తరగతులకు కూడా అనుమతి ఇవ్వమంటూ కూడా వారు చెప్పడంతో పాటు ఆ 4 కూడా అత్యంత అమానుషంగా కూడా 4 లైబ్రరీలో అయితే వారు బంధించి పెట్టినటువంటి పరిస్థితి. ఆ బంధించడంతో కూడా ఒక్కసారిగా కూడా ఆ 4 విద్యార్థులు బెంబేలెత్తిపోయారు. అంటే ఈ విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు అయితే మాత్రం స్కూల్ యాజమాన్యం దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇలా చేశారు, ఈ విధంగా మేము ఆల్రెడీ ₹1,00,000 కట్టాము, ఇంకా 30,000 కూడా కడతాము, కానీ ఈ విధంగా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారని చెప్పినప్పటికీ కూడా కనీసం వారు సరైనటువంటి సమాధానం ఇవ్వకపోగా తల్లిదండ్రుల పైన దాడి చేసేటువంటి పరిస్థితి, వారు యాజమాన్యం ఆ విధంగా ప్రవర్తించారు అనేటువంటిది అయితే మాత్రం తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే సమాచారం తెలుసుకున్నటువంటి స్థానిక పోలీసులు అయితే మాత్రం అక్కడికి చేరుకున్నారు. అసలు స్కూల్ విద్యార్థుల పట్ల ఏ విధంగా ఆ యాజమాన్యం ప్రవర్తించింది, తల్లిదండ్రులు ఏమని చెప్తున్నారు అనేటువంటి అంశాలపైన అయితే మాత్రం పోలీసులు విచారణ చేస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.